పగబట్టి వెంటాడుతున్న వరుణుడి దెబ్బకు రైతులు అల్లాడిపోతున్నారు. 15 రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలో పాలుపోవడం లేదు. డెల్టా గుంటూరు డివిజన్లోని పరిస్థితిపై ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లాలో వరి కోతలు చివరి దశకు వచ్చేశాయి. పొలాల్లో ధాన్యం నిల్వలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో చేతికొచ్చిన పంట నోటిదాకా వస్తుందో రాదోనని అన్నదాతకు భయం పట్టుకుంది. డెల్టా ప్రాంతంలోని లక్షల ఎకరాల్లో వేసిన వరి దాదాపు చేతికొచ్చేసిందే. కానీ అడపాదడపా కురుస్తున్న వర్షాలతో గడిచిన 15 రోజులుగా రైతులు తిండి తిప్పలు లేకుండా పొలాల్లోనే గడపాల్సొస్తోంది. అల్పపీడనాలతో కురుస్తున్న వర్షాలు ముంచేస్తాయన్న భయం ఒకవైపు, తమ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చెయ్యాలా అన్న ఆందోళన మరోవైపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో టార్పాలిన్ పట్టాలు సిద్ధం చేసుకుని పొలాల్లో కాపలా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా పంటను కొంటామని హామీనిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల తీరు వల్ల మేలు జరగటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్బీకేల్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ముందుకొస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు దళారులు రంగంలోకి దిగారు. మరో దారి లేదంటూ కుంగతీసి తక్కువ రేటుకు కొట్టే ప్లాన్ వేస్తున్నారు. మరోవైపు వరికి ఒక్కో ఎకరానికి 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చయిందని, తక్కువలో తక్కువ 2,000 ధర పలికితే గానీ గిట్టుబాటు కాదని అంటున్నారు రైతులు. పోయినసారి 19, 50, 1850 అట్లా కొన్నారు. ఈ సంవత్సరం లేదు. అంటే మొత్తం పంట దేశమంతా లేదులే. ఈ మధ్యలో వీళ్ళు ఈ కొంతమంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమో వేసుకెళ్తారు. సొంతంగా మీ డబ్బులు పెట్టి చేసుకునే వాళ్ళు ఏమన్నా పంటల్లా. ఈ సంవత్సరం మరి అడిగే నాదుడు ఏడిపిస్తున్నారు. 1200 కూడా కాజేస్తున్నారు. రైతుల దగ్గర ఇచ్చినట్టు కాజేస్తారు. 1200 కాడ నుంచి 1420, 1450 టాప్. మరి అయ్యా మరి ఈ రకంగా ప్రకృతి అమ్మడబడుతుంది. మరి మేము మనుషులు ఎంతమంది కాపాడగలుగుతాం? ఈ రకంగా కాపాడుతున్నామే. మరి ఎంతమంది కాపాడగలుగుతాం? ఇసురు కొట్టిన దానికి మొత్తం పోతాయి, ఏముండవు. మరి ఏం చేసాం చెప్పు. అల్లాడుతున్నాం. మరి మీకు ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొంటామని చెప్తుంది కదా. చెప్తే కానీ ముందుకు రావట్లేదు వాళ్ళు. ఎవరు కొంటే ఇవన్నీ మా 15 రోజులు 20 రోజులు చెత్తుకుంటున్నాయి. అయ్యో నా ఆధారి 20 రోజులు చేయడం ఉంటున్నాయి. ఎన్నాళ్ళని కాపులు కాసే ఎంత మటుకు మా శక్తి సరిపోద్ది. ఎంత ఆయిల్ పోయాల్సి వస్తుంది, ఎంత తిరగాల్సి వస్తుంది. రోజు 3 మూటలు రావాలి అడిగి వరకుందా. తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కేంద్రాల్లో గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరుతున్నాడు అన్నదాత.